బస్ పాస్ రెన్యువల్ కోసం పోరగండ్లు ఎట్లా తిప్పల పడతారు. గందుకోసమే వచ్చే నెల సంది ఆన్లైన్లో రెన్యువల్ చేయించుకోవచ్చట. ఇది ఓన్లీ రెన్యువల్కే, కొత్తది కావాలంటే మళ్ళీ ఆఫీస్ కోవాలా. మీకు అవసరం మీద మీరు యూజ్ చేసుకోండి. సరే కానీ మనం ఎట్లా చూద్దామా. వరంగల్ అవుతుందట ఇస్మాటు, ఎన్నడు చేస్తారో మరి ఇస్టాటు. జిల్లా నిద్ర చేసిన మోతుకుపల్లి నర్సన్న ఒక్క పారన్న సీఎం సార్ని కలవన్నా. ఖాళీ అవుతున్న ఆంధ్ర సచివాలయం, ఉద్యోగులకు చంద్రాలు సారు అభయం. తిరుపతి ఎంకన్నకు గమ్మతి మొక్కు, తీసి చూస్తే అంత తుక్కు తుక్కు. బీమారీకి భయపడుతున్న సత్తి, ఆర్ఆర్ఎం కారట్ల రేషన్ కారట్ల క్యాన్సల్ సత్ అంటాను పేరు మార్పించుకుంటా. జ్వరం రాగానే ఫాలాలు అద్దుకొని డబుల్ రొట్టె లట్ట తింటుట్టి ఇంత పాపం అంతా డెలివరీ. తమిళనాడు బయలుదేరిన మంగ్లీ, పని చేయకున్నా బతికే పథకాలు పెట్టింది అమ్మ. ఆడికే పోయి బతుకుతా, మంచిగా ఆడనే లగ్గం చేసుకుంటా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. నేను అనుకున్నా ఇంత ఈజీ కాదని. ఇగో మనం ఇప్పుడు ఇల్లు మారాలంటేనే ఒకటికి 2 మాటల మంచి చెడ్డలు అన్నీ ఆలోచిస్తాం. ఇప్పుడు ఇల్లు మారుతాం కరెక్టే, ఆఫీస్కి దూరం అవుతుందా దగ్గర అవుతుందా, రోజు మంచినీళ్ళు వస్తాయా, పక్కపొంటి పిల్లగాళ్ళకి స్కూల్ ఉన్నదా, కూరగాయల మార్కెట్ ఎంత దూరం అవుతుందో. ఇగో ఇట్లా ఒకటికి 10 మాటల ఆలోచన చేస్తాం. అసొంటిది గంత పెద్ద పని చేస్తుంటే అది మళ్ళీ జనానికి సంబంధించింది. ఎన్ని మాటల ఎన్ని తీర్ల ఆలోచన చేయాలి. అయినా మనం చెప్పాలనా, సారికి అన్నీ తెలుసు. ఏం చేస్తే ఎవరికి మంచి అవుతుందో మొత్తం తెలుసుకున్నాకనే ముంగట్టుకోతాడు. తెలంగాణ బర్త్డే నాడు కొత్త జిల్లాల పేర్లు చెప్తారు అని అనుకున్నాం కానీ ఆలస్యమవుతుందట. అందరు కలెక్టర్లను పిలువనంపుకొని మీటింగ్ పెడితే జిల్లాలల్లా కొట్లాటలు ఎట్లున్నాయో సినిమా కథ చెప్పినట్టే చెప్పిండ్రట సీఎం సార్కు. ఇట్లయితే లాభం లేదని మళ్ళోపారి మీటింగ్ పెట్టి ఏ జిల్లాలను ఎట్లెట్లిడగొట్టి కొత్త జిల్లాలు పుట్టియాలను ఆలోచన చేస్తారట. దసరా పండగ వరకు కొత్త జిల్లాలు అమల్లోకి రావచ్చని సూసాయిగా చెప్తుండ్రు. లంబా చోట కాకుండా ఒక్కొక్క జిల్లాల 20 మండలాలు 4-5 ఎమ్మెల్యేలు ఉంటే చాలని అనుకుంటుండట ముఖ్యమంత్రి సార్. అయితే ఇక మరి ఆఫీసర్లను కూడా అడిగితే వాళ్ళు కూడా గిదే మాట అన్నారట. అంటే ఈ లెక్కన ఇంకో 15 దాకా కొత్త జిల్లాలు వస్తాయన్నట్టు. కానీ జరుగుతున్న ఉద్యమాలు చూస్తే 30-35 ఇచ్చినా సరిపోయేటట్టు లేవు. మనకు కొత్త జిల్లాల ఉద్యమం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? మోత్కుపల్లి నరసన్ననే కదా. మరి రాత్రి ఏం చేసిండో చూడుండ్రి. యాదగిరిగుట్ట నరసన్న పాదాల కాడ నిద్ర దీక్ష పట్టిండు. ఎంత ముద్దుగా బజ్జన్నాడో సారు. అబ్బా, సారు కుంభకర్ణులు లెక్కనే ఉన్నట్టున్నాడు కదా. పక్కోళ్ళు ఎంత లొలిపెట్టినా ప్రశాంతంగా వండుకుండు. లే సార్ లేచి దేవుణ్ణి మంచిగా కోరుకో. దేవుడు కూడా లక్ష్మీనరసింహ స్వామి ముఖ్యంగా కేసీఆర్ తో మాట్లాడి ఈ జిల్లాను ప్రకటింపజేస్తారనే నమ్మకం మాకుంది. డైరెక్ట్ గా దేవుడే పోయి సీఎం సార్ తోని మాట్లాడాలన్నట. ఇప్పటికే మోకాళ్ళ దీక్షలు, నడకయాత్రలు, పొర్లు దండాలు ఎన్నో చేసిండు. ఇక దసరా దాకా ఇంకెన్ని దీక్షలు చేయాలో, ఇంకెన్ని తిప్పలు పడాలనో పో. ఇప్పుడు మనం నెత్తికి షాంపూలు పెట్టుకుంటాం కదా, అవి పెద్ద పెద్ద బాటిళ్ళు 50 రూపాయలకు, 100 రూపాయలకు, 120 రూపాయలకు ఒకటని అమ్ముతారు. మరి అంత పైకం పెట్టి కొనలేని వాళ్ళ కోసం ₹1-2 షాంపూలు కూడా తయారు చేస్తారు. కొబ్బరి నూనె డబ్బాలు కూడా లీటర్, అర్ధ లీటర్, పావు లీటర్ అని ఉంటాయి. ఒక్కపారే గింత పెద్ద బాటిల్ కొనలేని వాళ్ళ కోసం రూపాయి ప్యాకెట్లు కూడా అమ్ముతారు. సర్ఫ్ ప్యాకెట్లు కూడా గంతే. కిలో ఈ అర్ధ కిలో వద్దనుకుంటే ₹1-2 ఒకటి తెచ్చుకొని అప్పటి మందం బట్టలు వింటుకోవచ్చు. ఇట్లా చాలా నిత్యావసర సరుకులు చిన్నగా వచ్చి జనానికి మస్తు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు గిసొంటిదే ఇంకో నిత్యావసర సరుకుని దేవతుండ్రు. మరి అదేందో మీరే చూడండి. ఆబ్కారీ ఆఫీసర్లకు సుక్కకో దండం పెట్టిన తక్కువనే. 100 రూపాయలు పెట్టి కోటరు కొనలేని బీద మందు బావుల కోసం 40 రూపాయలకే రిమ్మచ్చే సౌలత్ చేస్తారట. అది కూడా ఎట్లా? ఇప్పటి లెక్క సీసాలు ఉండయి. ఇగో ఇట్లా ఏకదమ్ ప్యాకింగ్ చేస్తారు. సేమ్ టు సేమ్ మాజా ఫ్రూటీ ప్యాకెట్ల లెక్కనే. సీసాలు పట్టుకపోడు నాదాన అనిపిస్తుండొచ్చు కానీ ఈ మందు ప్యాకెట్లు పట్టుకపోతుంటే మస్తు అందంగా కొడుతుంది. పొద్దుగాలొకటి పొద్దుగుకొకటి వేయవచ్చు. మనకు కిక్కు వస్తుంది, సర్కారుకు ఆందానికి ఆందానం వస్తుంది. అట్లనే అగ్గోకు మందు వస్తుంది కాబట్టి ఫుల్ బాటిల్లో మూతలిప్పి కల్తీ చేసుడు కూడా ఉండదు. మొన్న తెచ్చిన మందు మీటర్ల కంటే ఈ పాకెట్లతోనే కల్తీ మందును ఖతం చేయొచ్చని ఆలోచన చేస్తుర్రు.
ఇక సర్కార్ ఓకే అనుడే ఆలస్యం అనుకో రాదుర్రి. కొడుకు నోట్లే మాజా ప్యాకెట్, అయ్య నోట్లే మందు ప్యాకెట్ చూడొచ్చు. ఏం చేస్తుండొచ్చు రబ్బా? అట్లా అట్లా చేయరు. ఇంకా అట్లా కూడా కాదు. ఏమోనులా నాకైతే తెలుస్తాను లేదు. అంత పెద్ద బిల్డింగ్ నేను చేస్తారు. అదేమన్నా మామూలు బిల్డింగా? మళ్ళా ఎంతమంది ముఖ్యమంత్రులు కూర్చున్నారు అందులో. ఆడ మాట్లాడుకొని ఎన్ని గొప్ప గొప్ప పథకాలు తెచ్చుకుంటారు. ఎన్నో పైరోగులు జరుగుంటాయి. ఎన్నో ప్రాజెక్టులకు నక్షలు గీసుంటారు. ఇక చంద్రాల సార్ అయితే ఆ బిల్డింగిల్నే ఉండి హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టి సైబరాబాద్ని కట్టిండు. ఏంది మీకు ఇంకా అర్థమైతలేదా? హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర మంత్రుల ఆఫీస్ గురించి నేను చెప్పేది. మా అంటే ఇంకో నెల రోజులు అటెంక మొత్తం అమరావతికెళ్ళే చంద్రాల సార్ ఏలువడి ఆన్నే ఓ బిల్డింగు లేపిండు. హైదరాబాద్కెళ్ళి బెంచీలు, కుర్చీలు, ఏసీలు, బీర్వాలు, కంప్యూటర్లు, ఫైళ్ళు, బొయిళ్ళు అన్నీ పట్టుకుపోతుండ్రు. ఇట్లా ఒక్కొక్క ఆఫీస్ని ఖాళీ చేసి అమరావతిలో దించుతుండ్రు. వచ్చే నెల 27వ తారీఖు వరకల్లా మంత్రుల ఆఫీసులన్నీ ఆన్నే తయారవుతున్నాయి. పబ్లిక్కి ఏమన్నా సమస్యలున్నా అమరావతికి పోయే చెప్పుకోవాలి. హైదరాబాద్కి వచ్చే తిప్పలు ఉండయిగా. అట్లనే సర్కార్ కొలువులు చేసేటోళ్ళు కూడా సందూకులు చదువుతుండ్రట. ఏండ్ల సంధి ఈడ కొలువులు చేస్తున్నోళ్లకు ఇంకో తానుకోయి చెయ్యాలంటే ఎవ్వరికైనా జరంత కష్టమే అనిపిస్తుంది. మళ్ళా మీదికెళ్ళి కొత్త సంసారం అన్నట్టే నాయే. గందుకే ఆఫీసర్లు నారాజ్ కావద్దనే ఆరంలా 5 రోజులే పని చేపించుకొని శనారం అయితారం ఎంజాయ్ చేసుకొనిరని ఆఫర్ ఇచ్చిండు. అవసరమైతే అమరావతికి హైదరాబాద్కి సపరేట్ రైలు బండి వేపిస్తాడట ఆరం మర్చిపోయేందుకు. ఎంత ఉబ్బిచ్చినా ఎంత ఊరిచ్చినా అలవాటు అయ్యేదాకా అందరికీ తక్లీఫులే. తెలంగాణలో కొత్త జిల్లాల గురించి ధర్నాలు చేస్తున్నారు కదా, మాకు కావాలి అని. వీటి మీద రిపోర్ట్ తెమ్మని మంగళిందోళ్ళనా ఏం చేస్తుందో ఈమె. వడక్కం నాదో చిన్న రిక్వెస్ట్ సావిత్రి, నన్ను జర మద్రాస్ తోలియ రాదు? ఉన్నట్టుండి మనసు మద్రాస్కి మళ్ళిందేంది? మద్రాస్లా మస్తు మంది తీన్మార్ వార్తలు కావాలని డిమాండ్ చేస్తుర్రు, నన్ను దోలి సావిత్రి. ఏంది మద్రాస్లోనా? అసలు నీకు తమిళ్ మాట్లాడచ్చా మంగ్లీ? నాకు తమిళ్ రాదా సావిత్రి? நீ எப்பமே இவ்வளதா பட்டி காடாட்டும் நான் யார் நினைச்சிட்டர்க்கா మద్రాసు మంగ్లీడా. అబ్బో 4 ముక్కలు నేర్చుకోగానే తమిళ అర్థాలు చదువుతావా? అసలు నేను పట్టించుకుంటారా? ఆడ మన రోషయ్య సారే గవర్నర్ గా చేస్తుంటే నన్నెందుకు పట్టించుకోరు సావిత్రి? ముందుగా నాడ బ్రాంచ్ ఓపెన్ చేయి. ఊకో అనగల్ల ముచ్చటేందో మురుగ పెట్టకుండా చెప్పు. నీకేం తెలియదు వేడి సావిత్రి. అమ్మ తలైవి జయమ్మ తల్లి పెట్టిన పథకాలు నన్ను ఆడికి ఉరుకులు పెట్టిస్తున్నాయి సావిత్రి. ఆడ పథకాలు పెడితే నీకేం నొప్పి? నువ్వెందుకు పోతా అంటున్నావు? పని చేయకున్నా బతికే పథకాలు పెట్టింది అమ్మ. ఆడికే పోయి బతుకుతా, మంచిగా ఆడనే లగ్గం చేసుకుంటా. అవును మరి, మాటకారి మంగళొచ్చిందని పట్టు పీతాంబరాలు పెట్టి నీ పెళ్లి చేస్తుంది. నాకు ఎలాగూ లగ్గం కాలేదు కాబట్టి మంగ్లీకి మంగళసూత్రం 8 మాసాల బంగారం కూడా వస్తుంది. మరి మన తాన కూడా కళ్యాణ లక్ష్మి కింద 50,000 వస్తున్నాయి కదా, తులంన్నర బంగారం వస్తుంది. ఇంకేం కావాలా? అక్కడైతే కుక్కరు, మిక్సీ గ్రైండరు, ఉక్కపోస్తే ఫ్యాను, బోర్ కొడితే చూస్తందుకు కలర్ టీవీ, దానికి సెటప్ బాక్స్, ఇంకా కరెంటు కూడా ఫ్రీ ఫ్రీ ఫ్రీ. మంగ్లీ ఇక్కడ తాండాలకు రోడ్లేసి తాండాలన్నిటినీ డెవలప్ చేస్తారట, అది చూసుకో మరి నువ్వు. యార్ రోడ్లేనా? అక్కడ స్కూటీ కొనుక్కుంటే సగం పైసలు అమ్మనే ఇస్తుంది ఎరికేనా? నీకిడ రూపాయికి కిలో బియ్యం, అగ్వసగ్వకి ఉప్పులు పప్పులు కూడా ఇస్తాండే, ఇంకేం తక్కువైందమ్మా నీకు? అక్కడ అమ్మ క్యాంటీన్లల్లా ఫ్రీ బువ్వనే పెడుతురు ఎరికేనా? మంగ్లీ ఒక్కపారి సోచాయించుకో. నువ్వు పోతే ఫోన్ కూడా చెయ్య, నేను మళ్ళా రమ్మని కూడా విలువ. అక్కడ అమ్మ ఫోన్ కూడా ఫ్రీగా ఇస్తుంది సావిత్రి, కావాలంటే నీకు వార్తలు కూడా ఫోన్లోనే చెప్తాలే. నీకాడ ఇంటి నిండా సామాన్లు రావచ్చు, కానీ నువ్వు గీడొకటి చాలా మిస్ అవుతావు. ఏంది? నిన్ను సత్తిని సుజాతను మిస్ అయితా, గంతే కదా? అవన్నీ కాదు. సరే నీకాడ మొత్తం తిప్పి తిప్పి కొడితే ఓ 1,00,000 రూపాయల సామాన్ వస్తుందా? కూటికి ఓ 30,000 వేసుకో. ఇంకా మంగళసూత్రము, 8 మాసాల బంగారము, ఇంకా మిక్సీలు, కుక్కర్లు, టీవీలు, ఇక అన్ని కలిపితే వాళ్ళు వచ్చేసుకో. మరి నీకిడ 6 లక్షలకు మీద ఇల్లే వస్తుంది, 50,000 కళ్యాణ లక్ష్మి. ఇక అవి ఇవన్నీ కలిపితే 7 లక్షల దాకా వస్తాయి తెలుసా? 6 లక్షల ఇల్లే ఇస్తుండ్రు అనుకో, కానీ ఎప్పుడు వస్తుంది సావిత్రి? అరే 2 ఏళ్ళకే ఇస్తారా? పెద్ద పనాయే, కట్టద్దా? నిమ్మలంగా ఇస్తారు గాని. అబ్బో ఇడ మస్తు కాంపిటీషన్ అయింది కదా, నువ్వు గా సత్తి సుజాత అందరు కలిసి ఎగబడతారు, ఇంకా నాకేడొస్తుంది? నీ ఇష్టం మంగ్లీ,
లక్ష ఎక్కడా 7 లక్షలు ఎక్కడా పుసుక్కున నీ పేరు ఇండ్ల లిస్టులు ఉండేనంటే నాకైతే తెలియదు మరి. అయినా మద్రాసులో ఎవరు చూస్తారు సావిత్రి? తీన్మార్ వార్తలు మన తెలంగాణలోనే చూస్తారు. అవ్వా చూసిన రానుల్లా మా మంగ్లీ కన్నింగ్ కథలు. అయినా మన మోడీ సారే చెప్పిండు దేశంలా తెలంగాణనే సూపర్ అని. రోనే కార్తె సురువైంది కదా, ఎండలు మళ్ళా సురువైనాయి. మెసేజు సత్తిగాడు నో కమ్మింగ్ నో ఆఫీస్, బ్రెడ్ ఈటింగ్ సత్తిడై, నో తమ్ముడు సత్తి. అమ్మో గిడేందుకు ఇట్లా మెసేజ్ పెట్టిండు? అక్క నా తాను 5 రూపాయలు ఉన్నాయి, జరన్ పైసలి దవాఖానకు పోయి జిరాక్స్ తీపించుకొచ్చుకుంటా. ఏ ఊకో జిరాక్స్ చిచి, అదే ఎక్స్రే ఎందుకురా నీకు? క్యాన్సర్ ఏ టేజ్ కాడ ఆగిందో ఏమో, జిరాక్స్ తీస్తేనే ఎరకైతుంది కదా అక్క, జల్దీ నీ పోయి వస్తా. ఏందిరా నీకు క్యాన్సరా? అబ్బా తమ్మి నిజంగా చెప్పు. పక్క పండి దుఃఖన ఫైన్ అడిగినాక క్యాన్సర్కి ఎన్ని పైసలు అవుతాయి దవాఖానకు అంటే తవ్వుకల తక్కువ 10 లక్షలు కావాలన్నాడు. నా తాన 2 లక్షలు అఫే ఉండే, పైసలు ఎక్కడివాక? ఒరే ఆగమా జయకిడా, నీకు క్యాన్సర్ వచ్చుడేంద్రా? అంత నీ పుణ్యమే అక్క, నీ దయ వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఏంద్రో నా వల్లనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతికుండే మాట్లాడుతున్నావా? లోటలు చాయ్ పోసుకొని డబల్ రొట్టెలు ముంచుకొని తింటుంటి, క్రీమ్ కూడా రుద్దుకొని తిన్న డబల్ రొట్టెలు. నాకు ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది. ఊకో 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 ఊకో. బ్రెడ్ తింటే క్యాన్సర్ వచ్చుడేందిరా? నీకెవరు చెప్పిండ్రు? పొద్దుగాల డబల్ రొట్టెలు కొనుక్కుందామంట అని షాప్ కాడికి పోయినా, ఆడ పేపర్ చదువుతుండే ఒక ముసలాయన గాయన చెప్పిండు. అవునా? మరి నాకు కూడా తెలియదురా, తినే బ్రెడ్లా లేనిపోని రసాయనాలు కలుపుతున్నారని. అయినా నువ్వేం బుగులు పడకు. ఎందుకు బుగులు పట్టొద్దక్క, నీ డబల్ రొట్టె కూడా నాకే ఇస్తవి తినుతామంట అని. నువ్వు నాకు ఇచ్చింది డబల్ రొట్టె తునక కాదు, క్యాన్సర్ తున్. కానీ ఇప్పుడు ఎరకైంది నాకు. అవ్వా నేనిచ్చుడేంద్రా? క్యాన్సర్ వస్తుందంట నీకు తెలిసి కూడా నాకు బగ్గ పెట్టినావు కదా, డబల్ రొట్టెలతో నన్ను చంపుదాం అనుకున్నావు. సత్తి తినేది ఏదున్నా గానీ నేను తక్కువ తిని నీకే ఎక్కువ ఇస్తా కదరా, నువ్వు నన్ను అంటున్నావేంది ఇప్పుడు? ఊరు నుంచి దోల్కొచ్చి ఈయనకి కొలువిస్తే నాకన్నా ఎక్కువ ఈయనకే మస్తు ఫేర్ వస్తుందంట అని దినం పొద్దుగాల బువ్వు అనకుండా డబల్ రొట్టెలు ఇచ్చినావు నాకు ఎరికే. అబ్బబ్బా ఎట్లా మాట్లాడుతున్నావురా? నీకు పేరేస్తే నాకు పేరు వచ్చినట్టు కాదా? అయినా 4 ముక్కలు నువ్వు తింటే 2 ముక్కలు నేను కూడా తిన్నా కదా, నేను తినలేదన్నట్టే మాట్లాడుతున్నావేంది? నువ్వు కూడా క్యాన్సర్ సాఫిట్ రకమేనా అక్క? అక్క నాకు ఇప్పుడు ఎరకైంది అక్క. ఏమో తమ్మి, సుట్టపోలు ఎవరన్నా దవాఖానలు ఉంటే మనం బ్రెడ్ పుడలే తీసుకొని పోతాం. మనకే మెరక చచ్చిపోయేటోని ఇంకా చంపేస్తున్నామని. బేకరోళ్ళ దగ్గరకు పోయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళందరికీ మీరే దవాఖాన ఖర్చులు కట్టిమనాలక్క. ఏ ఊక వాళ్ళు ఎందుకు ఇస్తారా? ఇప్పుడు ఏం తిన్నా బీమార్లేనాయే, మందు కూరగాయలాయే, కల్తీ నూనె, కల్తీ బియ్యం, ఆఖరికి మనుషులు కూడా కల్తీ. మనుషుల మీద కల్తీ అవుతామక్క? కల్తీ పండ్లు, కల్తీ కూరగాయలు, కల్తీ డబల్ రొట్టెలు తిని కల్తీ అయినా అక్క? అయ్యో కల్తీ అంటే అది కాదు, ఇదివరకు లెక్క పాయిరం ఉన్నదా? ఆప్యాయతలు ఉన్నాయా? అసలు ఎవరు వల్కరిస్తున్నారా తమ్మి? గిదే కల్తీ అంటే. అన్ని కల్తీ చేసి ఆఖరికి నీకు నాకు కూడా క్యాన్సర్ వచ్చేటట్టు చేసిరు కదా అక్క. డబల్ రొట్టెలు ఊకేనన్నా దీని ఫాడైతే నా బతుకుల మనవారా. ఏమో పో, పచ్చిపోరాళ్ళు తాగే పాలు కల్తీ చేసిండ్రు, ఆఖరికి బ్రెడ్ను కూడా కల్తీ చేసి క్యాన్సర్ వచ్చేటట్టు చేస్తే ఇక మనం ఏం తిని బతకాలి? అక్క మన పేర్ల కింద సత్తి సాఫిట్రీ క్యాన్సర్ పేషెంట్ అంటే రాసి పెట్టుకున్నాం అక్క. తీన్మార్ వార్తలకి వెల్కమ్. చదువుతున్నది క్యాన్సర్ పేషెంట్, చూస్తున్నది క్యాన్సర్ పేషెంట్లు అంటే చదవాలకి 20 వర్షం అండి. ఏ ఊక ఈ పరాజకాలు నువ్వు అట్లెందుకు చదవాలరా? చాలా మంది డబల్ రొట్టెలే తింటారు కదా అక్క, అందరికి రారా క్యాన్సర్? నేను పోయి చెకింగ్ చేయించుకోవాలక్క. అమ్మో నన్ను అపార్థం చేసుకుంటుండీడు. కానీ బ్రాండెడ్ బ్రెడ్ ని కల్తీ చేస్తుండ్రట, తీయగుండా నీకి ఏవో కలిపి పానాలతోనే ఆడుకుంటుండ్రు. గీ ముచ్చట సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు పరీక్షలు చేసి చెప్పిండ్రు. ఆర్ఆర్ఎం కారట్ల రేషన్ కారట్ల క్యాన్సర్ సత్ అంటాను పేరు మార్పించుకుంటా. జ్వరం రాగానే ఫాలాలు అద్దుకొని డబుల్ రొట్టె లట్ట తింటుంటి, ఇంత పాపం అంతా డెలివరీ. అక్క కండ్లలో తిరిగినట్టు అవుతున్నావు, జల్దీ రా ఆర్తలు చదివి. రేపటికాలు ఉండేటోడెవరో పోయేటోడెవరో. నేను చూసిన సినిమాకు పోయినప్పుడు ఆ ముఖేష్ గానికి ముక్కులో 5 పెట్టిండ్రు, ఇంకా నేను బతకలేనేమో అంటుంటాడు. నేను డబ్బున జిరాక్సులు తీపించుకుంటా దవాఖానకు పోయి. నిన్ననే చూసినాం కదా సింహాద్రి అప్పన్నతానికి కుక్కను గుండు కొట్టిస్తందుకు ఒక భక్తుడు ఎన్ని తిప్పలు పడ్డాడో. అదంటే తీన్మార్ వార్త కాబట్టి తీసుకొచ్చి మీకు చూపించినాం. ఇవాళ ఇంకో తీన్మార్ వార్త గుడికి సంబంధించిందే. మనం దేవునికి ఏదైనా చేయాలంటే ఎంత నిష్ట పాటిస్తాం, కొత్త బట్టలే పెడతాం, పండ్లు పొలాలు మంచి గడిగి దేవునికి ఎక్కిస్తాం, గింతంత మురిగిపోయినట్టు అనిపించినా తీసి పక్కకు పడేస్తాం, ఎంగిలి వస్తువులు దేవునికి అసలుకే కానరానియం.
ఇక బండో బొండో కొత్తది కొనుక్కొస్తే ఫస్ట్ దేవుని తాన్నే పూజ చేసి మంచిగా నడిచేటట్టు చూడు సామి అని మొక్కుకుంటాం. నిలువు దోపిడి కూడా ఇచ్చుకుంటాం. అంటే బట్టలు తప్ప అన్ని దేవునికే సమర్పిస్తాం అన్నట్టు. ఇప్పుడు బట్టలతో పాటు ఇంకోటి ఎప్పుడు మనతోనే ఉంటుంది, అది కూడా సమర్పించుకుంటారు కొందరు భక్తులు. గానే ఉందిలా అస్సలు తీన్మార్. తిరుపతి వెంకన్న భక్తులు మస్తు అప్డేట్ అయినరులో, డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడే పని మీద ఉన్నారు. గల్లెపెట్టెల పైసలు బంగారమేసుడు కామన్ అనుకున్నట్టున్నారు, సెల్ ఫోన్ లేచిపోతుండ్రట. ఇట్లయితే ఎంకన్నా జల్దీన లైన్లకు వస్తాడని కావచ్చు. పుల్లలు ఎప్పుడు పుల్లుగా పెట్టుకోమని చార్జర్లు కూడా సమర్పించుకుంటుర్రట. దేవుని కంటే మొదలు గుడి ఆఫీసర్లకే సిగ్నల్స్ అందుతాయే. ఇక బయటికి తీసి చూస్తే బ్యాటరీకైన ఫోన్ల లెక్క డిమ్ అయినాయట మొఖాలు. ఎందుకంటే సగానికంటే ఎక్కువ వాడి పడేసిన ఫోన్లు ఇచ్చిపోయిండ్రట దేవునికి. ఏది చక్కగా పనిచేస్తలేదట. బ్యాటరీ లేనివి, ముఖం ఖరాబ్ అయినాయి, సిగ్నల్ పుల్లలు చూపియనివి, లోపట వైర్లు ఊసిపోయినాయి, పలిగిపోతే గొంతుతోని అతుకుపెట్టినాయి భక్తితోని సమర్పించుకుండ్రట. ఒక్కటంటే ఒక్కటే మంచి కంపెనీ ఫోన్ ఉన్నదట. ఎవలో మరి గా గొప్ప సెల్ ఫోన్ భక్తుడు. పనికిరాని ఫోన్లు నాకు ఇచ్చిపోయిండ్రని ఎంకన్నా గరమై మీరు వాడుతున్న ఫోన్లకు వైరస్ పురుగులు పంపగలరా నాయన, మొదలు చెంపలేసుకోండి. ఇక ఈ శుక్రవారం నాడు కంప్యూటర్ ఆన్లైన్లా అర్రస్ పాట వాడతారట ఈ ఫోన్లను. మేం కూడా దేవునితోని టచ్లు ఉంటాం అనుకునేటోళ్ళు కొనుక్కొని దేవుని అర్రల పెట్టి పూజలు చేసుకోవచ్చు. ఇది నాకు తెలియక అడుగుతున్నా, ఇప్పుడు స్మార్ట్ సిటీ అయితే మంచిగా ఉంటుందా, లండన్ లెక్క చేసుకుంటే మంచిగా ఉంటుందా? దేశంలో మస్తు స్మార్ట్ సిటీలు అవుతున్నాయి. నాకైతే లండన్ లెక్కనే కావాలా. దేశంలో లేని పట్టణం తెలంగాణలో ఉంటే మస్తు మంచిగా ఉంటుంది. అంటే ఏం లేదులా, ఒక నగరాన్ని లండన్ లెక్క చేయాలని మన సర్కార్ వాళ్ళు అనుకుంటే ఎంకయ్య సారేమో ఈ స్మార్ట్ సిటీ చేస్తా అంటుండు. ఇట్లా కాదు కానీ మీరే చిత్తు బొత్తేసుకొని కోరుకోండ్రులా ఏది కావాలో. ఇంతకు అదే నగరమో మీకు చెప్పలేదు కదా. ఇక వరంగల్లా చెత్త కుప్పలు, మురికి అందాలు, ఇరికిరుకు రోడ్లు, ట్రాఫిక్ జామ్లు, పెంకుటిన్లు, బురద కుంటలు, పాత బిల్డింగ్లు ఉండనే ఉండయిగా. రేపు మొత్తం తరికే మారబోతుంది. ఈ స్మార్ట్ నగరం చేస్తుందట సెంటర్ సర్కార్. ఏడాదికి 100 కోట్లు ఖర్చు పెడతారట. మొగుళ్లు దాకే బిల్డింగ్లు, గాల్లే వర్షిన ఫ్లైఓవర్లు, చక్కటి సడక్లు, మోరీల కంపాసనే లేని కాలనీలు తయారైతాయి. ఇట్లా 5 ఏళ్ళు చేసినాక చూస్తే మనం వరంగల్ ఉన్నామా బయట దేశంలో ఉన్నామా అని అర్థమే కాదనుకో రాదుండ్రి. అయితే మన సీఎం సారేమో వరంగల్ని లండన్ పట్నం మించేటట్టు చేస్తా అని శపథం పట్టిండు. ఇదివరకే 2-3 మాటలు పోయి మొత్తం చూసొచ్చిండు. ఇట్లా ఈ సర్కారు ఆ సర్కారు పోటీలు పడి డెవలప్ చేసానంటే దునియాల్నే 1 నంబర్ అందాల పట్నం అయితుండొచ్చు మన వరంగల్. చూడాలే మరి ఎట్లా చేస్తారో. మొన్న ఒక డల్లా ఆన పడితే అబ్బా వాతావరణం చల్లబడ్డది. ఇక ఆనకాలం సురువైనట్టే అనుకున్నాం. ముందుగానే అందుకుందంటే ఇక రేపు మస్తు ఆనలు పడు పక్క అని అనుకున్నాం. ఈ తాపకు ఎండలు జల్దీగానే పోయినాయి. ఇక మనకేం కాదు, అంత మంచిగా ఉంటుంది అని అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడిప్పుడే సురువైంది అస్సలు ఎండాకాలం. మిగతానే కాదులా తెలంగాణ అంతటి ఇట్లనే ఉన్నది. రోని కార్తెలా రోకళ్ళు వలిగే ఎండలు కొడితే అని అందరు ఇప్పుడు చూస్తున్నాం. కార్తె వచ్చిన ఫస్ట్ నాడే పతాపం చూపించిండు సూరన్న. అబ్బబ్బబ్బబ్బా ఏమెండా. పొద్దుగాల 6 గంటల సందే సురువైంది. ఇక 10 గంటలకు చూడాలే నా సామిరంగా నెత్తి మీద కొర్రాసు పెట్టుకొని తిరిగినట్టే ఉన్నది. పొన్రి రోడ్ల మీద తిరుగుతున్న జనం పెంక మీద ఎంచిన ప్యాలాల లెక్క నల్ల మొగమేస్తుండ్రు. నెరీకి 2 రోజుల సందైతే సంపిడ్చి పెడుతుంది. గా ఖమ్మం జిల్లా కొత్తగూడెం పాల్వంచ మొకాననైతే చిన్న గొడతలేదు. ఇంకో 2-3 రోజులు గిట్లనే దంచుతాయని చెప్తున్నారు మొగుల్ని పరిచయం చేసే ఆఫీసర్లు. కానీ ఇయ్యాలనే ఆనబడచ్చు, రేపైనా పడచ్చు. ఎండలు ఇంకా జోరుగా కొట్టచ్చు, ఏమైనా జరగచ్చు. ఎందుకంటే మొన్న ఏమన్నారు, 4 చినుకులు పడంగానే మస్తు ఆనలు కొడతాయని చెప్పిండ్రా లేదా? కానీ ఏమైంది పత్తా లేదు. అంటే వాతావరణ ఆఫీసర్లకే అంతు చిక్తలేదన్నట్టు. వరంగల్ అయితదట ఇస్మాటు, ఎన్నడు చేస్తారో మరి ఇస్టాటు. జిల్లా నిద్ర చేసిన మోతుకుపల్లి నర్సన్న ఒక్క పారన్న సీఎం సార్ని కలవన్నా. ఖాళీ అవుతున్న ఆంధ్ర సచివాలయం
ఉద్యోగులకు చంద్రాలు సారు అభయం. తిరుపతి ఎంకన్నకు గమ్మతి మొక్కు, తీసి చూస్తే అంతా తుక్కు తుక్కు. బీమారీకి భయపడుతున్న సత్తి. ఆరారం కారట్ల రేషన్ కారట్ల క్యాన్సల్ సత్ అంటాను పేరు మార్పించుకుంటా. జ్వరం రాగానే ఫాలాలు అద్దుకొని డబుల్ రొట్టె లట్ట తింటుట్టి ఇంత పాపం అంతా డెలివరీ. తమిళనాడు బయలుదేరిన మంగ్లీ. పని చేయకున్నా బతికే పథకాలు పెట్టింది అమ్మ. ఆడికే పోయి బతుకుతా, మంచిగా ఆడనే లగ్గం చేసుకుంటా. నేను పట్టుకొచ్చిన వార్తలు అయిపోయింది, మన టైం అయిపోయింది. నేను పోయి రావాలా మరి. టాటా.